హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ అప్పాలైతే చేసుకుందాం. ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి. ముందుగా నేనైతే ఒక సొరకాయ అయితే తీసుకున్నాను. దీన్నైతే పైనంతా పెచ్చు అయితే తీసేసుకుంటున్నానండి. ఇదైతే లేతగానే ఉంది. ఇలా మన ఇంట్లో తురిమేది ఉంటుంది కదండి, దీంతో అయితే మనం తురుముకోవాలి. ఇప్పుడు నేను ఒక 5, 6 మిర్చి అలాగే కొంచెం అల్లం ముక్క కూడా పేస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకున్నాను. నేను ఇలా తురుముకున్నాక ఇదైతే 2 కప్పులైతే తురుమొచ్చిందండి నాకు. ఈ 2 కప్పులైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను నేను. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొద్దిగా కారం వేస్తున్నాను. కారం అయితే ఎక్కువ పట్టదండి. పచ్చిమిర్చి కూడా వేస్తాం కదా, ఆప్షనల్. కారం ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలాగే కొద్దిగా జీలకర్ర వేశాను. 3 టేబుల్ స్పూన్ అయితే తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. ఈ నువ్వులు వేయడం ద్వారా ఇవైతే చాలా టేస్టీగా వస్తాయి. నువ్వులు ఆరోగ్యానికి కూడా మనకి చాలా మంచిది. ఇప్పుడు 3 గంటల ముందు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుంటున్నానండి నేను. అలాగే పచ్చిశనగపప్పు కూడా నానబెట్టుకుని పెట్టుకున్నాను. ఇది కూడా ఒక 3, 4 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఇవి వేయడం ద్వారా చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే అల్లం మిక్సీ చేసి పెట్టుకున్నానండి కచ్చాపచ్చగా. ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే చిన్నగా కట్ చేసిన కొద్దిగా కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర. ఇవన్నీ బాగా ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. ఆనపకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. మనం దీంట్లో అసలు వాటర్ అనేది వేయ అవసరం లేదండి. చూడండి వాటర్ అయితే ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం 2 కప్పుల ఆనపకాయ తురుమైతే నేను తీసుకున్నాను. అందుకుగాను 2 కప్పుల వరిపిండి వేసుకుంటున్నాను నేను. బియ్యము కడిగి ఆరబెట్టి మిల్ అయితే చేసుకొచ్చామండి మేము. పిండి వేసుకుని ఇదంతా బాగా కలుపుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది అసలు యాడ్ చేయలేదండి మేము. మనకి కొద్దిగా ఇంకా పిండి లూజ్గా అనిపిస్తే మనం ఇంకా కొంచెం పిండి అనేది వేసుకోవచ్చు దీంట్లో. చూడండి మాకైతే ఇలా ఉంది. మాకైతే సరిపోతుంది ఇది. ఎక్కడ వాటర్ అనేది వేయలేదు మేము అసలు. ఎందుకంటే ఆనపకాయలో ఆల్మోస్ట్ వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి. ఇంక వాటర్ అనేది పట్టదు. ఇలా అయితే కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కకు పెట్టేసుకున్నాము. 10 నిమిషాల తర్వాత మేము మనకి కావాల్సిన సైజులో కొంచెం కొంచెం ఇలా మనకి ఏ సైజు కావాలితే ఆ సైజులో మనం తీసుకుని ఇవి అప్పాల కింద చేసుకుందాం మనం ఇప్పుడు. చూడండి మేమైతే ఈ సైజ్ అయితే తీసుకున్నాము. ఇంట్లో మనకి మా ఇంట్లో అయితే ప్యాకింగ్ కవర్స్ ఉన్నాయండి. మీరైతే బటర్ పేపర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. మేమైతే ఇది యూస్ చేసుకుంటున్నాము. దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఏ సైజు కావాలితే ఆ సైజు మనం బాల్ అనేది తీసుకుని పిండిని ఇలా ఒత్తుకోవాలండి. మరి పల్స్గా ఒత్తుకో అవసరం లేదు, మరి దలసరిగా కాదు, మీడియంగా ఒత్తుకోవచ్చు. చాలా బాగుంటాయి ఇవి. మనం ఇలా అన్నీ ఒత్తుకుని ఒక వాయికి రెడీ అయిపోయాక ఆయిల్ అయితే పెట్టుకుని మేము హీట్ చేసుకున్నాం. ముందుగా చెక్ చేస్తున్నానండి ఆయిల్ అయితే కాగిపోయింది. ఇప్పుడు ఒత్తి పెట్టుకున్న అప్పాలైతే ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా వేసుకోవాలి. వీటిని మిడిల్ ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలండి. వేగిపోతున్నాయండి ఇవి. వేగిపోయిన తర్వాత వీటిని అయితే పక్కకు తీసేసుకుంటున్నాను నేను. మిగిలినవి కూడా వేసుకోవాలి ఇప్పుడు. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే ఆనపకాయ అప్పాలైతే రెడీ అయిపోయినాయి. చాలా ఈజీ కూడానండి, చాలా తొందరగా కూడా అయిపోతాయి. ఇలా డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా పిండిని మనం ఒక బాల్ కింద ఒక ముద్దలా తీసుకుని ఆ ప్యాన్కి మొత్తం దాన్ని చపాతీలా ఒత్తుకుని మధ్యలో హోల్స్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి. కాలిన తర్వాత ఇలా టర్న్ చేసి కాల్చుకుంటే రెడీ.